ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అన్న అయితే మీరు వస్త్ర వ్యాపారం అంటే కన్న కొడుకు కోసం అడవిలోకి వచ్చిన తండ్రిని చంపారు అంటే పోలీస్ ఇన్ఫార్మర్ అనే నేపంతో తర్వాత గ్రామాల్లోకి రోడ్లు వేస్తే అడ్డుకున్నారు, హాస్పిటల్స్ అడ్డుకున్నారు, స్కూల్స్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసులకు అందకూడదనే ఉద్దేశం. ఉద్దేశం అది కాదు, పోలీసులు లోపలికి వస్తారు, పార్టీకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో దానికి మీరు పూర్తి వ్యతిరేకం. దాంతో పార్టీకి చెప్పి మరీ వచ్చారు. వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారా, సరెండర్ అయ్యారా? అయితే నేను అక్కడి నుండి డైరెక్ట్ ఒక నెల రోజుల పాటు నాకు పోవాలని ఇష్టం లేకున్నా కూడా ఒక నెల రోజుల పాటు వాళ్ళకు సంబంధం లేకుండా కూడా ఆ ఏరియా లోపలనే తిరిగేవాళ్ళని. నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది. దాదాపు ఇక్కడ ఈ తాండవ ఏరియాలో, నాగలకొండ ఏరియాలో 400-500 గ్రామాలు నాకు పరిచయం ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయి అన్నట్టు. ఆ ఏరియాలో దాదాపు ఒక 2 నెలల పాటు తిరిగిన వీళ్ళకు సంబంధం లేకుండా అక్కడే బతికిన. ఒక్కనే అడవి లోపలికి వెళ్ళి పడుకునేటోని, ఒక ఊళ్ళోకి వెళ్ళి అన్నం తిని రాత్రి అక్కడ పడుకునేటోని, మరుసటి రోజు ఇంకో ఊరికి వెళ్ళేటోని. వెపన్ లేదు, వెపన్ ఎక్కడిది, ఇంకా వెపన్ లేదు. అట్లా ప్రజలు నన్ను అట్లనే కొద్దిమంది బాగా ప్రేమించేటటువంటి మనుషులు కూడా ఉండేటోళ్ళు అన్నట్టు. వాళ్ళు అన్న ఇక్కడే ఉండిపోయాం కదా అని చెప్పేసి అంటే మనం ఉండలేం కదా. పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి గ్రామాల లోపల నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడ ఉంటే కూడా బాగుండదని చెప్పేసి బలవంతంగానే వచ్చేసిన. పార్టీ కూడా అప్పుడు నాకు ఎంత 5,000 రూపాయలు ఏమి ఇచ్చారు వెళ్ళిపోమని చెప్పేసి. 5,000 రూపాయలతో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక నన్ను అభిమానించేటోళ్ళు కొద్దిమంది పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు దాదాపు ఒక 50,000 రూపాయల దాకా ఇచ్చిండ్రు. 5,000, 10,000, 2,000, 3,000 అట్లా ఇచ్చారు అప్పుడు 93లో. ఆ డబ్బులు పట్టుకొని ఒక సింపదైర్ని పట్టుకొని హైదరాబాద్ వచ్చింది అన్నట్టు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మా మేనబావులు ఉంటారు, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అన్నట్టు. వాళ్ళ ఇంటికి పోయి ఒక 2-3 నెలల పాటు ఉన్నాను అన్నట్టు. ఉండి మా ఊరు లోపల నాకు 1 ఎకరం భూమి ఉంటుంది. తర్వాత అప్పుడు మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఒక 4-5 తులాల బంగారం ఉంటుంది, ఒక 30,000 రూపాయలు ఉంటాయి అన్నట్టు. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుతోటి వేరే రాష్ట్రానికి ఎక్కడన్నా జీవించుదామని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు. ఆ ప్లాన్ తోటి ఒక 2-3 నెలల పాటు హైదరాబాద్లో ఉండిపోయాను ఎవరికి తెలియకుండా. అప్పుడు నేను ఏంటిదంటే ఇక ఈ పైసలు కలెక్ట్ చేసుకున్నా ఆ భూమి నువ్వు తీసుకో, బంగారం డబ్బులు అన్నీ నువ్వే తీసుకో, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వను అన్నట్టు అప్పుడు. కానీ మా పెదనాయన ఒక 30,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 30,000 నా దగ్గర 1,00,000 రూపాయల దాకా ఉండే, వీళ్ళు ఇచ్చినాయి. దాదాపు 1,50,000 రూపాయల దాకా ఉండే అప్పుడు 93 ఆ ప్రాంతంలో, 92, 93లో. ఇవి పట్టుకొని ఏటన్నా పోదామని అనుకున్నా, ప్లాన్ చేసుకున్నా. కానీ మా ఊరు నుంచి ఒక అతను బస్తర్ పోయిన ఆయనే సరెండర్ అయ్యి వచ్చిండు అన్నట్టు. నాకు అన్న అవుతాడు అతను, నాకన్నా ముందే వేయండి ఆయన. అయితే ఆయనని మెల్ల పిలిపించుకున్నాను నేను. మరి సోర్స్ ఏంటిది, కథ ఏంటిది అని చెప్పేసి అన్న వాళ్ళే సున్నం రాజయ్య అని పేరున్నా ఎమ్మెల్యే, చాలా మంచి, అసలు భారతదేశంలో ఎక్కడ కూడా అటువంటి ఎమ్మెల్యే ఉండడు కావచ్చు. ఇప్పుడు కూడా రిక్షా విన్న ఆటోల్లో వెళ్తారు. ఒక్కోసారి నేను మీడియాలో చూసిన, అసెంబ్లీకి ఆటో రిక్షాలో పోతుంటే సెక్యూరిటీ ఆఫ్ చేసిండ్రు. అటువంటి చరిత్ర. ఇప్పటికి సైకిల్ మీద తిరుగుతాడు. అవును. ఆ సున్నం రాజయ్య దగ్గరికి పోయి ఒక అతను అప్పుడు కొండాల రెడ్డి అని ఒక సిఐ ఉండే, వెంకటాపురం, వాజేడు, చెర్ల. ఈ సున్నం రాజయ్య ద్వారా ఆయనను కలిసినాం అన్నట్టు. ఈ మా సరెండర్ అయిన మా బ్రదర్ తోటి కలిస్తే ఆయన హామీ ఇచ్చిండు అన్నట్టు, నీకు కేసులు పెట్టాము, జైల్లో పెట్టాం, ఇప్పుడు రీహాబిలిటేషన్ స్కీమ్ ఉంది కదా అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిన తర్వాత పోయినాం అన్నట్టు ఆయన దగ్గర. చెర్ల అనే ప్రాంతాన్ని, భద్రాచలం దగ్గర చెర్ల. అక్కడ పోయిన తర్వాత ఇక కూర్చొని పర్ణశాలకు తీసుకుపోయాడు. ఆడ గెస్ట్ హౌస్ ఉండేది, ఆడ కొద్దిసేపు మాట్లాడినాం. సరే నువ్వు వెళ్ళిపో,
ఇక్కడనే ఉండు 2-3 రోజుల దాకా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అని వదిలిపెట్టిండు. ఇక ఆయన్నే ఉన్న తర్వాత అక్కడ ఖమ్మం ఎస్పీ తోటి మాట్లాడినట్టున్నది. మాట్లాడితే లేదు సరెండర్ అయినా ఏదైనా జైల్లో పెట్టుడు అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టున్నది అక్కడ ఎస్పీ. అయితే ఇక్కడ వద్దా అని చెప్పేసి ఇంటెలిజెంట్ల వాళ్ళ తమ్ముడు ఒక అతను కొండారెడ్డి అని వెంకటరెడ్డి అని ఒక అతను సిఐ ఉంటాడు అన్నట్టు. అప్పుడు ఇంటెలిజెంట్లో పనిచేస్తాడు. అయితే ఆయనకు ఫోన్ చేస్తే సరే అప్పుడు అరవిందరావు ఉండే ఇంటెలిజెంట్లో, అవును, అరవిందరావు డీజీ ఉండే, ఆయన దగ్గరికి తీసుకుపోయాను అన్నట్టు. తీసుకుపోతే అప్పుడు ఇంటెలిజెంట్ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మళ్ళీ నన్ను అక్కడికి విశాఖపట్నం పంపించారు. అప్పుడు సంతోష్ మేర న్యూ రిక్రూట్మెంట్ ఎస్పీ ఐపీఎస్ సంతోష్ మేర దగ్గర సరెండర్ చేయించాను అన్నట్టు. అయితే అక్కడ నుండి తిరిగి అప్పుడు గ్రామానికి ఎంటర్ అయినాక ఇంకా అప్పటి నుంచి ఇలాగే ఉన్నారు. కానీ అప్పుడులో కూడా 92-93లో పార్టీ కూడా కరీంనగర్లో చాలా స్పీడ్గా ఉంది కదా. నేను ఉన్న ప్రాంతానికి అప్పుడు లేదు, కానీ కరీంనగర్లో ఉంది కానీ మా ఊరు లోపల ఆర్గనైజేషన్ అప్పుడు కానీ మీరు మళ్ళీ అటువైపు వెళ్ళడానికి ఇష్టపడలేదా? కానీ పోలీసులు నిర్బంధాలు అప్పుడు ఏం లేవు? ఉన్నాయి. నన్ను అప్పుడు తిరుపతి రావు అని ఒక ఎస్ఐ ఉండే, అప్పుడు బాగా హరాజ్ చేస్తున్నాడు మా ఊళ్ళో. హరాజ్ చేస్తుంటే నేను డైరెక్ట్ అప్పుడు ఎస్పీ మీరు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన ఏబి వెంకటేశ్వర అని పేరు విన్నారా? సస్పెండ్ చేసిరు చూడు. అవును, ఆంధ్రాలో ఉన్నాడు. అయితే ఆయన అప్పుడు ఇక్కడ పెద్దపల్లి ఏసీబీగా పనిచేస్తున్నాడు. అప్పుడు కొత్తగా ఐపీఎస్ అతను ట్రైనింగ్ ఎస్పీగా పనిచేస్తున్నాడట. ఆయన దగ్గరికి పోతే ఇక ఏం లేదు మంచిగా ఉండు అని చెప్పి ఆయన మంచిగానే మాట్లాడేవాడు. ఆయన కానీ మంచి విలువ ఇచ్చేవాడు ఆయన. అంటే అప్పటి నుండి మీరు మామూలు సాధారణమైన జీవితం, ఇంకా వేరే పార్టీ వైపు వెళ్ళడం కానీ లేదు. అలా ఇంకా అసలు విషయంకి వద్దాం. పార్టీకి ప్రజలకి మధ్య నా దూరం ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చేటటువంటి వాళ్ళు అన్ని వర్గాల నుంచి రిక్రూట్ అవుతారు. గిరిజన నుంచి, రైతాంగం నుంచి, అన్ని ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. నాయకత్వం అనేటటువంటి వాళ్ళు ఎట్లుండాలంటే ఈ అన్ని ఆలోచనలు క్రోడీకరించి ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెడితేనే పార్టీ మనుగడ ఉంటుంది. కానీ అవగాహన లేనటువంటి వాళ్ళను ఇప్పుడు స్టూడెంట్ని తీసుకుపోయి గిరిజనుల దగ్గరికి, గిరిజనులను తీసుకుపోయి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పెడితే డెవలప్ అవుతుంది కాదు. అంటే నాయకత్వ లోపమే నాయకత్వం లోపమే. కాకపోతే ఇప్పుడు నాయకత్వ లోపం అనుకోవాలా, లేదు పార్టీ ఎంచుకున్న లైను లేదు, నాయకత్వ లోపమే. లైను అది ఉంటుంది. సిద్ధాంతాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించాను, ఇప్పుడు కూడా నేను వ్యతిరేకించాను సిద్ధాంతాన్ని. కానీ సిద్ధాంతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళ దగ్గరనే ఉంటుంది అన్నట్టు ప్రాబ్లం అంతా కూడా. ఒకవేళ అది తప్పు అయితే దాన్ని మళ్ళీ మనం రివ్యూ చేసుకొని ఇది తప్పు అని చెప్పేసి అంగీకరించి మళ్ళీ సరైన మార్గం లోపల నడవాలి. అదే సిద్ధాంతం.